ప్రతి పండుగ రోజు మా అమ్మతోనైతేనే కంపల్సరీ తిట్లుంటాయి. ఎందుకంటే పూజ సామానికి మంచిగా లిస్ట్ రాసి ఇయమంట. 10 సార్లు అడుగుతా. అన్ని రాసినావా? అన్ని రాసినావా? అంటే రాసినా పో తేపోరా అంటది. తెచ్చినాక మళ్ళీ పూజ మీద కూర్చున్నాక ఏదో ఒకటి మర్చిపోతే నాకు తిట్లు పడతాయి అన్నట్టు. మీ ఇంట్లో మీకు ఇంతే కదా! ఏదో ఒకటి మర్చిపోతాం మళ్ళీ తిట్లు పడతాం. గట్ల కాకుండా గీ పారైతే మారుతి పూజా సామాగ్రి వోళ్ళు మంచి పాయిరంతోని వచ్చిర్రు అన్నట్టు. గదే వినాయక చవితి కిట్ అన్నట్టు. ఒక్కసారికి ఇది కొనుక్కొచ్చుకున్నారు అనుకోరి దగ్గర దగ్గర 51 రకాల పూజ సామాను ఉన్నాయి. పసుపు, కుంకుమ, బుక, గులాలు, ఖర్జూర, కుడక, వినాయకుని విగ్రహం బి ఉందన్నట్టు. ఇక గరక అంటారు కదా దర్భ గవ్వి కూడా ఉన్నాయి. ఇంకా ఖాళీ మనం పండ్లు, పాలు, పూలు తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే గవి ఖరాబ్ అవుతాయి కదా! గవి ఒకటే మనం బయటకి వెళ్ళి తెచ్చుకోవాలన్నట్టు. ఇది చాలా యూజ్ అవుతుంది. మంచిగా స్కానర్ కనిపిస్తుంది కదా! అది ఇట్లా పెట్టుకోరు అనుకోరు. యూట్యూబ్‌లో వీడియో వస్తుంటది. పూజ ప్లే అయితా అంటే మనం మంచిగా పూజ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక వాట్సాప్ డీటెయిల్స్ ఇట్లా కావాలంటే ఇస్తా. మీరు ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోరి. అరే కార్పెట్‌లో పని చేసేటోళ్ళు కూడా టైం ఉండదు కదా! షాపింగ్‌ల గీపింగ్‌లకు. ఇది మంచిగా యూజ్ అవుతది. పింగ్ చేసుకుంటే మంచిగా మీకు ఇస్తారు. కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఫిజికల్ అడ్రెస్ డీటెయిల్స్ ఇస్తా. ఆడికి పోయి కొనుక్కుంటా అంటే ఆడ పోయి కొనుక్కోవచ్చు. బ్యాక్ డ్రాప్ చాలా మంచిగా ఉంది కదా! చూడుండ్రి.